హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీగార్డ్. సో హోప్ అందరికీ హోప్ ఏముందిలే, ఆల్మోస్ట్ అందరూ కొద్దిగా రియాక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది స్టోరీకి. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే, కనిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ డైరెక్ట్గా. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం వచ్చేసి ఏం చూసామంటే, రక్ష వాళ్ళ తాతగారు తన మనసులో ఉండే భావాలన్నీ విని ఓకే దీనిని ప్రేమ అంటారు అనే ఒక క్లారిఫికేషన్, ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండేది రక్ష అప్పటి వరకు. ఆ కన్ఫ్యూజన్లోంచి, ఆ డౌట్స్లోంచి బయటపడేశాడు వాళ్ళ తాత. దట్ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని చెప్పేసి. వెరీ గుడ్ తాతగారు కదా. ఓకే, సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మనసులో ఉండే మాట ఎలా అయినా తనకి చెప్పాలనుకుంటుంది, కానీ తనకి ధైర్యం సరిపోవట్లేదన్నమాట. సో సో లక్కీగా వాళ్ళకి ఇంటర్ కాంపిటీషన్స్ అని 8th క్లాస్ టు +1 చదివే వాళ్ళ వరకు కూడా కాంపిటీషన్స్కి సెలెక్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి ఇదేంటి అంటే మనకి ఒక 3-4 డేస్ వరకు కూడా ఈ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక టైంలో ఒక టైం చూసుకొని తనకి తన మనసులో ఉండే విషయం చెప్పాలి అని భావిస్తుంది అన్నమాట. భావించి మేరీతో కూడా అదే అంటది, ఈ 4 రోజుల్లో ఏదో ఒక టైంలో నా ప్రేమ గురించి తనకి చెప్పేస్తాను అని అంటది అనమాట. అనగానే ఓకే గుడ్ త్వరగా చెప్పేవి, లేట్ చేయకు అని కూడా మేరీ సపోర్ట్ చేస్తుంది. ఇలా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆ రోజు వచ్చేస్తుంది అన్నమాట. ఇక కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే రోజు వచ్చేస్తుంది. ఈ కాలేజ్ నుంచి వీళ్ళ స్కూల్ తరపున, వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఎవరైతే అందరూ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ ప్రిన్సిపల్ స్కూల్ బస్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తారనమాట. రోజు తీసుకొని వెళ్తారు. సాయంత్రం అన్ని కాంపిటీషన్ అయిపోయాక తీసుకొస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీసుకెళ్తారు. ఇలా అన్నమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ డే అయిపోతుంది. ఇంకా సెకండ్ డే ట్రై చేద్దాము అనుకుంటుంది అనమాట. ట్రై చేద్దాం అనుకుని ఇంకా చెప్దాం అనుకునే లోపు ఎలా చెప్పాలి అని తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రక్ష. వెళ్ళిన కాంపిటీషన్స్కి వెళ్ళిన ఆ ప్లేస్లో తిరుగుతూ ఉంటే అదొక స్కూల్లో, అదో చాలా పెద్ద గవర్నమెంట్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ కాంపిటీషన్స్. సో జరుగుతూ అక్కడ ఒక చిన్న గార్డెన్లో చాలా దూరం నుంచి రక్ష గౌరీ ఇంకెవరో ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడడం చూస్తుంది. ఆ అబ్బాయి ఫేస్ కనపడదు, ఎందుకంటే ఆ అబ్బాయి వెనక వైపుగా ఉంటుంది రక్ష. సో చూస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది గౌరీ, అది కూడా ఇంత హ్యాపీగా మాట్లాడుతుంది. వాళ్ళ అన్నయ్య అయ్యి ఉండొచ్చునా, వాళ్ళ అన్నయ్యతో అయితే ఇంత హాయిగా ఇంత ఫ్రీగా మాట్లాడితే తను చెప్పిన దాని ప్రకారం. సో ఎవరు ఆ అబ్బాయి అనుకుంటుంది, కానీ సరే ఏదైతే అదైంది, వెళ్ళి అడుగుదాం అనుకొని అటుగా వెళుతూ ఉండగా మేరీ వస్తుంది అనమాట. మేరీ వచ్చి ఎటు వెళ్తున్నావే అంటే, అక్కడ గౌరీ ఉంది, నా మనసులో ఒంటరిగా ఉంది కదా, నా మనసులో ఉన్న మాట చెప్పేద్దాం అనుకుంటున్నానే అంటే, కరెక్టే కానీ నిన్ను ప్రిన్సిపల్ మేడం పిలుస్తుంది, అర్జెంటుగా తీసుకొని రమ్మంది అని అంటే, అబ్బా సరే పద, తను ఇక్కడే ఉంటుందిగా, ఎక్కడికి వెళ్తుంది, సరే పద అని చెప్పేసి మేరీ అండ్ రక్ష ఇద్దరు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారనమాట. ప్రిన్సిపల్ ఏదో తను స్కూల్ పీపుల్ లీడర్ కదా, తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా అందరి గురించి ఏదో పని చెప్తారనమాట. ప్రిన్సిపల్ చెప్పగానే సరే అని చెప్పేసి అవన్నీ ముగించుకొని వచ్చేసరికి తను గార్డెన్లో ఉండదు. అబ్బా తను ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ వెతుకుతూ ఉంటుందన్నమాట. అలా వెతుకుతూ మేరీ దగ్గరికి వెళ్తుంది. ఏంటి అక్కడ గౌరీ లేదు, గౌరీ ఎటు వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి, ఎక్కడికి వెళ్తుంది తను, ఏ కాంపిటీషన్లోనో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళి ఉంటుంది. సరే పద, మనకి క్యారమ్స్ స్టార్ట్ అవుతున్నాయంట, మనం వెళ్ళాలి అని చెప్పి ఇంకా వాళ్ళు క్యారమ్స్ ఆడటానికి వెళ్ళిపోతారనమాట.
ఇంకా అలా సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం తను ఒక స్కూల్ పీపుల్ లీడర్ అవ్వటం వల్ల అందరినీ ఒక చోటికి గ్యాదర్ చేయడం అనేది తన రెస్పాన్సిబిలిటీనే కదా. సో కాబట్టి అందరినీ లెక్కపెట్టి ఎవరెవరు తన పేరేంటి అందరినీ గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేసిన తర్వాత అక్కడ గౌరీ కనపడట్లేదు. కనపడకపోయేసరికి వెంటనే నాకు భయం వేస్తుంది అనమాట. వెంటనే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళిపోయి, మేడం అందరూ ఉన్నారు బట్ గౌరీ అండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరూ కనపడట్లేదు మేడం అనగానే, అయ్యో మర్చిపోయానమ్మా నీకు చెప్పటము, గౌరీ అండ్ వాళ్ళ అన్నయ్య నా పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పుద్ది అనమాట. ఇంటికి వెళ్ళిపోయారా? అదేంటి మేడం, కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, మనం అందరం కలిసే కదా వెళ్తున్నాము అని అంటే, ఓ అదా అమ్మా, వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట, చనిపోయారంటమ్మా అనగానే పాపం బాధపడిపోతుంది రక్ష. అండ్ అది చూసిన మేరీ కూడా బాధపడుతుంది, అది విన్న మేరీ కూడా బాధపడుతుంది అనమాట. బాధపడంగానే ఇంకా రక్ష ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోతుంది. అబ్బా, గౌరీకి తోడుగా నేను ఉండాలి కానీ ఉండలేని పరిస్థితి నాది ఇప్పుడు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకా 2 days ఉంది కాంపిటీషన్స్. సరే అని ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తాతగారు అడుగుతారనమాట, ఏంటమ్మా డల్గా ఉన్నావు అంటే, తాతయ్య ఈరోజు నా మనసులో ఉండే మాట గౌరీకి చెప్దాం అనుకున్నాను ఎలా అయినా, కానీ సాయంత్రం వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి తను మధ్యలోనే వెళ్ళిపోయింది. సో నాకు తను బాధలో ఉన్నప్పుడు నేను తన పక్కన లేను అనే బాధ చాలా నన్ను చంపేస్తుంది తాతయ్య అని అంటదనమాట. అనగానే సరే అయితే మరి ఈ 2 రోజులైతే కాంపిటీషన్స్ అయిపోతాయి కదమ్మా, తర్వాత వెళ్ళి తన్ని ఇంటికి వెళ్ళి కన్సోల్ చేసిరా అని అంటాడు వాళ్ళ తాతయ్య. అంటే ఓకే తాతయ్య అని చెప్పి ఇంకా ఆ బాధతోటే అలానే అలసిపోయి ఉంటుంది కాబట్టి పడుకుండిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ తన స్కూల్కి వెళ్తుంది. కాంపిటీషన్స్ అలా 2 రోజులు కాంపిటీషన్స్లో పాల్గొంటుంది రక్ష. కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తను వెళ్తుందన్నమాట, గౌరీని కన్సోల్ చేద్దామని చెప్పి తను అండ్ మేరీ ఇద్దరూ వెళ్తారు. వెళ్ళి ఆల్మోస్ట్ ఇంటి ముందుకు వెళ్తారు. ఇంటి ముందుకు వెళ్ళిన తర్వాత గౌరీ వాళ్ళ ఇంట్లో నుంచి చాలా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద గొడవలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. వినపడుతూ ఉంటే రక్ష, వద్దులేవే వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది, మనం ఈ టైంలో వెళ్ళటం మంచిది కాదేమో, మళ్ళీ ఇంకో రోజు వద్దాంలే అని చెప్పి వెనక్కి వచ్చేస్తారు ఇంట్లోకి వెళ్ళకుండా. ఇంకా తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. గౌరీని ఎలా అయినా చూడాలనిపిస్తూ ఉంటుంది రక్షకి. బట్ తన స్కూల్కి రావట్లేదు, ఇంకా వాళ్ళ అన్నయ్య రావట్లేదు. పోనీ వాళ్ళ అన్నయ్యనైనా ఎలా ఉంది మీ చెల్లెలని అడుగుదాము అంటే ఎట్లా అని అలా 2-3 సార్లు వెళ్తారు గౌరీ వాళ్ళ ఇంటి దాకా గౌరీని పలకరించడానికి. ఇప్పటిదాకా వాళ్ళ అమ్మని కూడా చూసింది లేదు వీళ్ళు. సరే ఒక్కసారి వెళ్ళి తన్ని కూడా రావచ్చు అని చెప్పి వెళ్తే బట్ అక్కడ ఎప్పుడు వెళ్ళినా గొడవే జరుగుతూ ఉంటుంది. సరేలే తను స్కూల్కి వచ్చినప్పుడే కలుద్దాంలే అనుకొని ఇంకా స్కూల్కి వచ్చేసిన తర్వాతే కలుస్తారనమాట. ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత స్కూల్కి గౌరీ వచ్చిందని తెలుసుకొని రక్ష ఫాస్ట్గా ఉరికొచ్చి కన్సోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. గౌరీ రక్షను చూడంగానే రక్షను గట్టిగా పట్టేసుకొని ఏడ్చేస్తుంది అనమాట. ఏడ్చేయగానే ఇట్స్ ఓకే, నేను 2-3 సార్లు వచ్చాను మీ ఇంటికి నిన్ను కలుద్దామని, బట్ ఏదో గొడవ జరుగుతుంది మీ ఇంట్లో, మేము ఇంట్లోకి రావడం కరెక్ట్ కాదనిపించి మేము ప్రతిసారి వెనక్కి వచ్చేసాము, సారీ, నీకు మా తోడు అవసరమైనప్పుడు నీ పక్కన మేము లేము అని చెప్పి బాధపడుతుంది అనమాట. అనగానే ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు, మా అన్నయ్యకి రకరకాల అలవాట్లు ఉన్నాయి, వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయని మా నాన్న మాకు ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్న ఉన్నన్ని రోజులు వాడి తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మా అమ్మ ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నందుకు రోజు గొడవలే అవుతున్నాయి మా ఇంట్లో, ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా అలా తను బాధపడుతూ
ఏడుస్తుందనమాట రక్ష దగ్గర. ఇంకా ఈ టైంలో తన ప్రేమ గురించి చెప్పటం కరెక్ట్ కాదనుకొని రక్ష తన ప్రేమ గురించి బయట పెట్టదు, తన మనసులోనే ఉంచుకుంటుంది అనమాట. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. కొన్ని రోజుల తర్వాత లైక్ అంతా ఓకే, ఒక 3-4 మంత్స్ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ కాలేజెస్ అయిపోతున్న టైంలో ఒకరోజు గౌరీ రక్ష దగ్గరికి వచ్చి రక్ష నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతుంది అనమాట. అనగానే అవునా, ఓకే అని అంటది. పర్సనల్గా మేరీ కూడా వద్దు ప్లీజ్ అని అంటది అనమాట. అంటావా, సరే వస్తాను, ఎక్కడ మాట్లాడదాము అంటే స్కూల్ గార్డెన్లో వెయిట్ చేస్తుంటాను, మీరు మీ పని అయిపోతే వచ్చేయండి అని చెప్పి గౌరీ వెళ్ళిపోతుందనమాట. సరే ఓకే, నేను మేరీకి చెప్పి వచ్చేస్తాను అని చెప్పి మేరీ దగ్గరికి వెళ్తుంది రక్ష. వెళ్ళి చాలా హ్యాపీగా రక్ష వెళ్ళి నన్ను గౌరీ గార్డెన్లోకి రమ్మందే, భయంగా ఉందే అని అంటారనమాట. నువ్వు ఇన్ని రోజులు చెప్పలేకపోయావు, తని నిన్ను ప్రపోజ్ చేస్తుందేమో, తన మనసులో ఉన్న మాట చెప్తుందేమోనే, పోదాం అని అంటే, కానీ నన్ను ఒంటరిగా రమ్మందే అనగానే అవునా పోన్లే ఏదో ఒకటి, నువ్వు ఒక్కదానివైనా వెళ్ళు, ఏం కాదు, బట్ ఏం జరిగిందో నాకు చెప్పు తర్వాత, ఓకేనా అని అంటే సరే అనగానే సరే ఆల్ ది బెస్ట్ బాయ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా మేరీ అండ్ రక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. బట్ ఇంకా సరే అని వచ్చి చాలా హ్యాపీగా చెప్పు గౌరీ అని అడుగుతుంది, ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్ తన ఫేస్ మీద పెట్టుకొని. అని అంటే గౌరీ ఏమో చాలా సీరియస్గా ఈ మాటని ఎలా చెప్పాలి తనతో అన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్ ఉంటుందన్నమాట. ఏమైంది, ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు, ఏదైనా పర్లేదు చెప్పు గౌరీ, నేను వింటాను అని చెప్పి రక్ష అంటుందన్నమాట. అనగానే లేదు, నేను ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను అంటే, ఓకే ఇప్పుడు చెప్పు, ఏదైనా పర్లేదు నేను తీసుకుంటాను అని చెప్పి తను ఏమనుకుంటుంది, ఐ లవ్ యూ అని చెప్పుద్దేమో అనుకుంటుంది అనమాట. బట్ తను ఏంటంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అని చెప్పుద్ది గౌరీ. అనగానే తన కాళ్ళ కింద ఉన్న భూమి ఒక్కసారిగా కదిలినట్టు అనిపిస్తుంది రక్షకి. అరే నన్ను ప్రేమిస్తుందని చెప్తుంది అనుకుంటే ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్తుందా అని చెప్పి తన మనసు ఒక్కసారిగా ముక్కలైపోతుంది అనమాట. ఇంకా తన బాధని దిగమింగుకుంటూ అవునా నిజమా ఎవరు అని చెప్పి అడుగుతుంది అనమాట. అమాయకంటే లైక్ చాలా ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా, అవునా ఎవరు, నాకు తెలుసా అబ్బాయి ఎవరు, మన స్కూలేనా, అన్ని వివరాలు అడుగుతూ ఉంటుందన్నమాట. అవును మన స్కూలే, మన సీనియరే అని చెప్పి అన్నీ చెప్పుద్ది, కానీ ఆ అబ్బాయి ఎవరో చెప్పదు. అయితే మరి ఆ అబ్బాయి ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను అని అంటే, లేదు ఆ అబ్బాయికి ఇప్పుడే తన గురించి బయట పెట్టడం ఇష్టం లేదు అని అంటదనమాట. ఓ అవునా, మరి ఇంతకీ నాకెందుకు ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి నీకోసం అని అంటే, లేదు రేపు ఆ అబ్బాయి బర్త్డే అని అంటదనమాట. ఓకే అబ్బాయి బర్త్డే అయితే అంటే, కాదు నేను స్కూల్కి వచ్చినట్టే వస్తాను రోజులాగానే, కానీ ఆ అబ్బాయి మధ్యాహ్నం ఒక హోటల్లో పార్టీ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ అందరికీ, నన్ను కూడా ఇన్వైట్ చేశాడు, నాకు తోడుగా మీరు రాగలరా అని అడుగుతుంది అనమాట. అనగానే రక్ష అబ్బా ఇదే తట్టుకోలేకపోతున్నానంటే నేను అక్కడికి రావాలా అనుకొని, బట్ చేసేదేమీ లేక తన మీద ఇష్టంతో సరే నీకు తోడే కదా కావాలి, నేను వస్తాను అని చెప్పి అంటదనమాట. అనగానే థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా భయం వేసింది, నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో, నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే మా అన్నయ్యతోటి ఏం చెప్పాలో ఏంటో ఇన్ని అనుకున్నాను నేను, బట్ నువ్వు వస్తున్నావు అంటే ఇంకా మా అన్నయ్యతో నాకు భయం లేదు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తనకు ఒక హగ్ ఇచ్చేసి ఓకే బాయ్ రేపు వస్తాను, రేపు కలుద్దాము అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా రక్ష అక్కడే
ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుండిపోద్ది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తుంటే ఇంకా మేరీ అటుగా వెళ్తూ మేరీ చూస్తుంది, ఏంటి గౌరీతో మాట్లాడతానని వచ్చి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది ఏంటి అని గబా గబా ఉరికొస్తుంది అనమాట. మేరీ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే మేరీని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది రక్ష. చేసి ఏం జరిగింది చెప్పవే ప్లీజ్, నాకు భయంగా ఉంది అంటే జరిగింది చెప్తుందనమాట. చెప్పగానే ఓ అవునా అని చెప్పి ఇంకా మేరీకి ఏం చెప్పాలో అర్థం కాదు రక్షకి. రక్షని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. బట్ తను అలానే పట్టుకొని కూర్చొని ఉంటుంది మేరీ కూడా. సో కొద్దిసేపటికి ఇంక సర్లేవే, తను మనని ఇష్టపడనప్పుడు మనమేం చేస్తాము, మనం ఏమీ చేయలేం కదా, పోనీ చూద్దాం, పోనీ నీ ప్రేమ గురించి చెప్పలేకపోయావా అంటే, తను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అని చెప్పాక నా ప్రేమ నేను ఎలా చెప్పనే అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనమాట. సరే ఓకే సరే వదిలే, మనకంటూ ఇంకో అమ్మాయి దొరకకపోతుందా, చూసుకుందాం లేవే అని చెప్పి అంటదనమాట. ఇంకా అలా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. తాత చూస్తాడు. తాత చూసి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. వాళ్ళ తాతగారు చూసి వచ్చి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడనమాట. అడగంగానే జరిగిన విషయం మొత్తం చెప్తుంది వాళ్ళ తాతకి. చెప్పగానే ఓ అవునా, పర్లేదులే అమ్మా, మనం ప్రేమించాము, బట్ తను ఇంకొకరిని ప్రేమించింది. సో నీ ప్రేమ నిజమైతే తన ప్రేమకి సపోర్ట్ చేయి, కానీ బలవంతం పెట్టకు అని చెప్తాడనమాట. నేనే అవును తాతయ్య, నేను తనకి నా ప్రేమ గురించి చెప్పలేదు, తను నన్ను రేపు తన హెల్ప్ అడిగింది, సో వస్తానని మాట ఇచ్చాను అని అంటే గుడ్ అని చెప్పి వాళ్ళ తాతగారు సరే దీని గురించి ఏమీ ఆలోచించకు, తన సుఖమే కోరుకో, తను హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకో, ఓకేనా అని చెప్పేసి వాళ్ళ తాతగారు అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. సరే అని తను కూడా ఓకే తాతయ్య అని చెప్పేసి అయిపోతుంది. నెక్స్ట్ డే ఇంకా స్కూల్కి వెళ్తుంది. అండ్ గౌరీ కూడా స్కూల్కి వచ్చేస్తుంది చాలా హ్యాపీగా. ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ తీసుకొని వస్తే మధ్యాహ్నం లంచ్ తర్వాత లంచ్ బ్రేక్లో రక్ష ఎవ్వరికీ తెలియకుండా గౌరీని తీసుకొని వెళ్ళిపోతుందన్నమాట. సో వెళ్ళిపోయి ఆ హోటల్కి వెళ్తారు. హోటల్లో ఫస్ట్ టైం ఆ అబ్బాయిని చూస్తుంది అనమాట. అక్కడ దూరంగానే చూస్తుంది. అంటే తను హోటల్లోకి వెళ్ళటం వరకే. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి పార్టీని అని చెప్పి తను ఒక కౌచ్ మీద కూర్చుంటుంది అనమాట. ఆ కౌచ్ దగ్గర నుంచి చూస్తుంది ఆ అబ్బాయిని చూసి ఓకే అనుకుంటుంది అంతే తప్ప వెళ్ళి మాట్లాడడం కానీ పరిచయం పెంచుకోవడం కానీ ఏమీ చేయదు. జస్ట్ ఒక్కసారి అది కూడా దూరం నుంచి చూస్తుంది అనమాట. చూసిన తర్వాత ఇంకా తను ఒక చిన్న సాఫ్ట్ డ్రింక్ ఒకటి పట్టుకొని అక్కడ కూర్చొని సాఫ్ట్ డ్రింక్ తాగుతూ ఇంకా వాళ్ళని పట్టించుకోదు. ఎందుకంటే తను బాధ ఎక్కువైపోతుంది కదా. మనం బాగా ప్రేమించిన మనిషి ఇంకొక మనిషితోటి ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది యాక్చువల్గా. సో తను పట్టించుకోకుండా అటువైపుగా తిరిగి, ఇటువైపు చూడలేక అటువైపుగా తిరిగి తను నార్మల్గా అలా కూర్చొని ఉంటుంది అనమాట. తర్వాత తను రెస్ట్ రూమ్కి వెళ్తుంది. రెస్ట్ రూమ్కి వెళ్ళి బయటకు వచ్చేసరికి అక్కడ గౌరీ ఉండదు, గౌరీ కనపడదు. మొత్తం వెతుకుతుందనమాట. ఆ అబ్బాయి కనపడ్డు, గౌరీ కనపడదు, ఇంకో 2-3 ఫ్రెండ్స్ కూడా కనపడరు. అదేంటి, నేను ఇక్కడే కదా గౌరీని వదిలేసి వెళ్ళాను, గౌరీ లేదేంటి అని చాలా కంగారు పడిపోతుంది రక్ష. ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటుంది అనమాట. హోటల్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. అంతా అయిపోతుంది, ఎక్కడ చూసినా కనపడదు. భయపడిపోతుంది తను. అరే నేను ఎవ్వరికి చెప్పకుండా తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చిన టైంకి లేకుండా వెళ్ళిపోయింది ఏంటి, నేను కనపడలేదని నాకు చెప్పకుండా తను ఏమన్నా స్కూల్కి వెళ్ళిపోయిందా అని చెప్పి వెంటనే స్కూల్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ లేవు, స్కూల్లో నాట్ అలౌడ్ మొబైల్స్. సో ఇంకా వెంటనే
స్కూల్కి వెళ్తుంది అనమాట. స్కూల్కి వెళ్ళి చూస్తే స్కూల్లో ఎక్కడా లేదు. మేరీకి చెప్పుద్ది, మేరీ ఇట్లా జరిగింది, భయం వేస్తుంది అనగానే అవునా అని చెప్పి వెంటనే మళ్ళీ ఆ హోటల్కి ఈసారి మేరీని కూడా తీసుకొని వెళ్తుంది అనమాట. తీసుకొని ఇంకా మొత్తం వెతుకుతారు. మొత్తం వెతికి అప్పటికి 2-3 అవర్స్ అయిపోతుంది అనమాట. సాయంత్రం వస్తూ ఉంటుంది. ఇంకా వెతికి 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 ఇంకా అలసిపోతారు అనమాట. చాలా పెద్ద హోటల్, మొత్తం అన్ని గార్డెన్స్, బయట ఉన్న రెస్ట్ రూమ్స్ అన్నీ వెతుకుతారు. లాస్ట్కి గౌరీ ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది అనమాట. ఏమైంది గౌరీ, ఏమైంది, ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా అని ఏడుస్తూ ఉంటుంది గౌరీ. ఏమైంది ప్లీజ్ చెప్పు అంటే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఏమైంది పిల్లకి, ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి ఇంకా ఏమీ అర్థం కాక అటు ఇటు చూస్తే ఎవ్వరూ ఉండరు అక్కడ. పోనీ తను ప్రేమించిన అబ్బాయి అయినా ఉన్నాడా తన వెనకాల అంటే అబ్బాయి లేడు, తన ఫ్రెండ్సు లేరు, ఎవ్వరూ లేరు. గౌరీ ఒక్కతే హోటల్లో నుంచి ఏడ్చుకుంటూ బయటకు రావడం చూస్తుంది. ఇంకా తనకి కంగారు వచ్చేస్తుంది అన్నమాట. తన వెనకాలే ఫాలో అవుతారు. కానీ ఇంటికి వెళ్ళేసరికి గౌరీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ గొడవ జరుగుతుంటుంది. వాళ్ళ అన్నయ్య ఏమో ఎప్పుడో వచ్చేసి ఉంటాడు, తనేమో లేటుగా వస్తుంది ఇంటికి. ఏమైంది, స్కూల్లో కూడా కనపడలేదు, నువ్వు ఎటుపోయావు, ఏం చేస్తున్నావు, అది ఇదని చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఇంకా రక్ష ఇంట్లోకి వెళ్దాం అనుకుంటుంది. లేదండి తను నాతో ఉండింది, అది చెప్పుదామని. బట్ మేరీ వచ్చి వద్దు, ఈ టైం కరెక్ట్ కాదు, మనం వెళ్ళిపోదామని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.